సుఖినో భవంతు. తాంబూల ప్రశ్న అంటే పృచ్ఛకుడు మన వద్దకు వచ్చి, అంటే ఎవరైతే జ్యోతిషాన్ని తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస ఉందో అతను మన వద్దకు వచ్చి అతను మనకు తాంబూలాన్ని ఇవ్వాలి. తాంబూలము అనే దాంట్లో ఇక్కడ తాంబూలం అనేటువంటి ఒక పదానికి అర్థం ఏంటి అంటే తమలపాకులు ఒక్క. ఈ తమలపాకుల యొక్క లక్షణాన్ని చూసుకొని అతని వంశంలో జరిగినటువంటి, అతని కుటుంబంలో జరుగుతున్నటువంటి సకల శుభాశుభాలను తెలిపేదే ఈ తాంబూల ప్రశ్న. తమలపాకు యొక్క లక్షణం ఏంటి అంటే తాంబూలాగ్రే నివసతి రమ, తాంబూలం యొక్క అగ్రభాగంలో లక్ష్మీదేవి ఉంది అని, మధ్యతో వాగధీశ, మధ్య భాగంలో సరస్వతి ఉంది అని, పృష్ఠే జ్యేష్ఠ, తొడిమ భాగంలో జ్యేష్ఠాదేవి ఉంది అని, అంతర్విష్ణు, లోపలంతా కూడా విష్ణు ఉన్నాడు, బహిహి ఉడుపతి, బయటంతా కూడా చంద్రుడు ఉంటాడు అని, శంకరాజోచ కోణే, ఆ కోణాలలో కూడా శంకరుడు అదేవిధంగా బ్రహ్మ ఉన్నారు అనుకొని, అంటే సకల దేవతా స్వరూపంగా మనకు తాంబూలాన్ని చెప్తూ వస్తున్నారు. ఈ తాంబూల యొక్క లక్షణం ద్వారానే అక్కడ ఆ పృచ్ఛకుడు ఇచ్చినటువంటి తాంబూలాలు 12 కంటే ఎక్కువ ఉండాలి. ఆ 12లో ఒక్కొక్క తాంబూలాన్ని ఒక్కొక్క భావంగా మనం చింతన చేస్తూ 12 రాశులలాగా దాన్ని మనం చూస్తూ వస్తాం. దీన్ని తాంబూల ప్రశ్న అని చెప్తూ వస్తారు. ఈ తాంబూల ప్రశ్న అనేది కుటుంబంలో నివారణ చెయ్యలేని సమస్యలు బాగా వస్తున్నప్పుడు, అంటే మనకందరికీ తెలిసిందే, ఒక జాతకాన్ని చూసుకొని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మహా అంటే 15 నిమిషాలు ఫలితం చెప్తూ వస్తారు. కానీ తాంబూల ప్రశ్నలో ఆ విధంగా ఉండదు. ఒకసారి అతను ఇచ్చినటువంటి తాంబూలాల ద్వారా ఫలితము రోజుకు 7-8 గంటల ప్రకారంగా 3 రోజులు కావచ్చు, 5-6 రోజులు కావచ్చు, 10 రోజులు కావచ్చు, ఈ విధంగా ఫలితాన్ని చెప్తూ రావాలి. ప్రతి ఒక్క ఫలితాన్ని కూడా శాస్త్ర వచనాలను చెబుతూ చెప్పడాన్నే తాంబూల ప్రశ్న అని చెప్తూ వస్తారు. ఇది చాలా విస్తారమైనటువంటి శాస్త్రం. ఈ శాస్త్రాన్ని గురువు యొక్క సన్నిధిలో మినిమం అంటే 10 సంవత్సరాలు అధ్యయనం చేసిన వాడు మాత్రమే ఈ శాస్త్రాన్ని చెప్పగలుగుతూ వస్తున్నారు. ఎందుకంటే బయట మనం అందరం చూస్తున్నాం, జాతకము అంటే 5 నిమిషాలు చెప్తారు, మహా అంటే పావుగంట చెప్తారు, అంతకంటే ఎక్కువ చెప్పేదానికి అక్కడ విషయం లేదు అనేటట్లు ఉంటుంది. లేదంటే మీరు ఏదైనా ఒక క్వశ్చన్ అడిగితే అది అవుతుందా కాదా అని చెప్తూ వస్తారు. ఇది జ్యోతిష్యం కాదు. జ్యోతిష్యం అనగా ఏంటి అంటే జ్యోతిష్యాన్ని తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస ఉన్నటువంటి వ్యక్తి మన దగ్గరికి వచ్చి కూర్చున్నప్పుడు అతని పేరు నక్షత్రం మాత్రమే తెలుసుకొని అతని కుటుంబానికి సంబంధించిన సకల విషయాలను చెప్పగలిగిండేదే జ్యోతిష్య శాస్త్రం. ఈ విధంగా చెప్పాలి అంటే దీనికి అధ్యయనం అనేది చాలా ముఖ్యం. ఎవరైతే అధ్యయనం చేస్తారో వాళ్ళ వద్దకు మాత్రమే పృచ్ఛకుడు అనేవాడు వెళ్ళాలి. ప్రశ్నశాస్త్రంలో ప్రధానంగా 3 లగ్నాలను తీసుకుంటారు. ఆరూఢము, ఉదయము, ఛత్రము అనుకుని. ఆరూఢేన ఫలం భూతం, ఆరూఢ లగ్నం నుంచి ఫలం భూతం, వెనక జరిగిపోయినటువంటి ఫలితాలన్నింటినీ కూడా చెప్తూ రావాలి. ఉదయాతు ఆగమనం ఫలం, ఉదయలగ్నం నుంచి భవిష్యత్తులో జరగబోయేటువంటి ఫలితాలను చెప్తూ రావాలి. ఛత్రేణ వర్తమానం స్యాత్, ఛత్రరాశి నుంచి వర్తమానంలో జరుగుతున్నటువంటి ఫలితాలను చెప్తూ రావాలి. త్రికాల ఫలముచ్యతాం, ఈ ప్రశ్న ద్వారా త్రికాలంలో జరిగినటువంటి ఫలితాలను శాస్త్ర ప్రమాణంగా చెప్పగలగడం అనేది ఒక గొప్పతనం. అంటే వ్యక్తి ఎవరో మనకు తెలియదు, కేవలం పృచ్ఛకుడు వచ్చి మన ఎదురుగా కూర్చుంటూనే అతని పేరు ద్వారా ప్రధానంగా ముందు ఆరూఢ లగ్నాన్ని కనుక్కోవాలి, తదనంతరం ఉదయ లగ్నాన్ని కనుక్కోవాలి. ఈ ఆరూఢము, ఉదయము ఈ రెండిటి కాంబినేషన్లో ఛత్రరాశి అనేటువంటి ఒక లగ్నం వస్తుంది. దాన్ని కనుక్కొని ఈ 3 యొక్క కాంబినేషన్లో మనం ఫలితం చెప్తూ రావాలి. అంటే ఒక వైద్యుని దగ్గరకు వెళ్ళినప్పుడు ఏ విధంగా అయితే పరీక్షలు అన్నీ చేసిన తర్వాత మనకు అతనికి ఉన్నటువంటి వ్యాధి అనేది నిర్ధారించబడుతూ వస్తుందో, ఇక్కడ కూడా ఈ 3 లగ్నాలను మనం నిశ్చయం చేసుకున్న తర్వాత అతని యొక్క ఫలితాలను చెప్తూ రావాలి. నాదేష్టుర్ భారతీ వంద్య అనుకొని చెప్తూ వస్తారు. అంటే ఎవరైతే ఈ విధంగా చెబుతూ వస్తారో తస్య భారతి అంటే అతని యొక్క వాక్కు వంద్య, అబద్ధం కాదు.